నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ద్వారా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. నూతన సంవత్సరం సందర్భంగా 31వ తారీఖునే సామాజిక భద్రతా పెన్షన్ని ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ప్రతి నెల మొదటి తారీఖున శాసనసభ్యులు బైట్ రాధాకృష్ణ గారు చేతుల మీదుగా మరి యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్లో ఈ రోజున పెన్షన్ కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, మరి కూటమి నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొని మరి ఇంటింటికి వెళ్ళి ఏదైతే వితంతులు, వికలాంగులు, మానసిక వికలాంగులు అందరిని కలిసి వారి పెన్షన్ అందిస్తూ వారి యొక్క బాగుబోగులు కనుక్కొని మరి ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రతి నెల కూడా శాసనసభ్యులు బైట్ రాధాకృష్ణ సంటి గారు రావటం, మేము అందరం కూడా దాంట్లో పాల్గొనటం, అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ 18 నెలల పాలన రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందనే దానికి ఈ పెన్షన్ కార్యక్రమం కానీ, సూపర్ సిక్స్ ద్వారా కానీ అందిస్తున్నటువంటి పెను మార్పుల ద్వారా రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2025లో మరి అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మరి రాబోయేటువంటి 26లో కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలి, సుభిక్షంగా ప్రజలందరూ కూడా జీవించాలి. మంచి పరిపాలన అందించడానికి మరి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి లోకేష్ గారికి, అదేవిధంగా మనకు సహాయం అందిస్తున్నటువంటి మోడీ గారు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో, మంచి ఆలోచన విధానంతో ఆంధ్ర రాష్ట్ర పెనుమార్పుకి త్వరగతిన ఏదైతే యుద్ధాంశాల నుంచి కోలుకొని మంచి అభివృద్ధి వైపుగా వెళ్ళే విధంగా ఆ పరమేశ్వరుడు వారి అందరినీ కూడా ఆశీర్వదించాలని మరి దాంట్లో భాగంగా మన ఏలూరు నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మాణం కానీ, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ మరి శాసనసభ్యులు నిరంతరం కూడా ప్రజల్లో ఉండి ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఒక టీం వర్క్ చేస్తున్నటువంటి శాసనసభ్యులు 2026లో గణనీయమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.